మెరుపు వేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు మరోసారి భారతదేశంపై పన్నులు బాదాడు. వాణిజ్యం విషయాల్లో ఇరు దేశాలు పరస్పర భాగస్వామ్యం కావని స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం కొత్త టారిఫ్ 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుంది. కొంటే ఉత్తోడు అనుకున్నాడో ఏం పాడో రప్ప ట్యాక్సుల బాంబులు వేస్తున్నాడు మన మీద. మొన్ననే 25% గుంజనా, ఇప్పుడు ఇంకో 20% పరికిండు బాజాప్తా. అంటే అమెరికాకు మన వస్తువులు పోతే 150 రూపాయలు పన్ను పడుతుంది అన్నట్టు. హీగేమున్నది, రేట్ ఎక్కువ అవుతుంది, డిమాండ్ తక్కువ అవుతుంది, మన దందా లాస్ అవుతుంది. బట్టలు, చెప్పులు, వజ్రాలు తోలుతోటి తయారయ్యేటివి, పత్తి, మిర్చి, జీడిపప్పు, ఆలుగడ్డలు, మామిడికాయలు, చేపలు ఎక్కువ పంపుతాం. అసలు కంటే కొసరెక్కువ ఉన్నట్టే ట్యాక్స్ సగం పడుతుంది. ఇక అన్ని చూస్తున్నాము, దేశానికి నష్టం కాకుండా ముంగటికి పోతాము అన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. అంతేగాని అమెరికా అనో ట్రంప్ అనో పేరుగినే చెప్పాలి. अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. రష్యా నుంచి సమర్ కొనొద్దని ఎంత చెప్పినా ఇండియా ఇంటలేదు, అందుకే పన్నులతోటి పని వాడుతున్నాము అంటున్నాడు బరాబారు. ఫస్ట్ 24% టారిఫ్ వేసినాడే లొల్లి చేసే ప్రతిపక్షాలు. ఇప్పుడు ఇంకో 25% అనే వరకు మా దోస్తు అంటావు. గిదేనా మీ దోస్తానా? మన బిజినెస్ మీద దెబ్బ కొడుతుంటే గట్టిగా ఎందుకు మాట్లాడవని ప్రధానమంత్రి సార్ మనిషికో దిక్కన పట్టే ప్రతిపక్షాలు. హీడికే అయిపోలేదు, ఇవాళ రేపట్లో ఇంకో ట్యాక్స్ బాంబ్ వేస్తానికి తయారుగా ఉన్నాడు ట్రంప్ గారు. కానీ మీకు రష్యాకు పడకుంటే నడిమిట్ల మా మీద పగ తీర్చుకుంటే ఎట్లా సారు? ఈ కారం తప్పినోడు దుకాణం పెట్టినట్టు.